వీడని ఈ డాండ్రఫ్ ప్రాబ్లమ్కి వీకెర్లో ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంది, అట్ ద సేమ్ టైమ్ హెయిర్ థిన్ అయిపోతున్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు వచ్చి డాండ్రఫ్ అనేటప్పుడు సిహెచ్ఆర్కే ట్రీట్మెంట్ ఉంది, పీబీఎస్ ట్రీట్మెంట్ ఉంది, బయోసెల్ ట్రీట్మెంట్స్ ఉంది. అది కాకుండా ఏ ట్రీట్మెంట్ ఉన్నాலும் ఫస్ట్ ఏం చేస్తామంటే స్కాల్ప్ క్లెన్సింగ్ అనే ఒక ప్రొసీజర్ని తీసుకొచ్చి తర్వాత గ్రోతింగ్ అనేది తీసుకొస్తాం. ఫంగస్ లేకుండా ఉంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్డ్, 50% ప్రాబ్లమ్ సాల్వ్డ్ అన్నమాట. సో హెయిర్ ఫాల్ అనేది మనం అరెస్ట్ చేసేయచ్చు. దాని తర్వాత గ్రోతింగ్కి వచ్చి సెల్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ జరగాలి. దానికి పీబీఎస్ లేకపోతే జిఎఫ్సి, పిఆర్పి, గ్రోత్కి ఈ ట్రీట్మెంట్స్ అని స్టెమ్ జెన్ ప్రో అనేది ఇలాంటి ట్రీట్మెంట్స్, ఎక్సోజోమ్స్ ఇవన్నీ మనం ఇచ్చి గ్రోత్ తీసుకురావచ్చు. సో ఎంతవరకు గ్రోత్ కావాలని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 3-4 మంత్స్ ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఇంకా అంతే అయిపోయింది అనుకుంటారు. బేబీ హ్యాస్ వచ్చి ఉంటాయి, దాని తర్వాత దాన్ని వచ్చి భద్రంగా మనం పెంచుకోవాలంటే ఇప్పుడు ఇంతవరకు నేను ఒక ఆల్మోస్ట్ 10 yearsగా నేను సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే వన్స్ మధ్యలో ఏం చేస్తానంటే 6 months వన్స్ పీబీఎస్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాను. ఎందుకంటే నిద్ర లేకుండా ఉన్నాం, స్ట్రెస్ మా లైఫ్ స్టైల్ వచ్చి స్ట్రెస్గానే ఉంటుంది. అప్పుడు హెయిర్ ఊడకుండా ఉండాలి, మెయింటెనెన్స్ అన్నమాట. సో మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఎలాగైనా ఒక వాష్ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు, ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ వాష్ ప్రోడక్ట్ వచ్చి పారాబిన్, సల్ఫేట్ ఫ్రీ అయిన ప్రోడక్ట్స్ యూజ్ చేసుకునేది మంచిది. అది కాకుండా వాడే ప్రోడక్ట్ వచ్చి కొంచెమైనా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండే నేచురల్ ఆయిల్స్ ఉండే ఆయిల్స్గా, లేకపోతే వైటలైజర్స్, సీరమ్స్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు.